మెదక్ జిల్లా చెగుంట మండలం వడియారం గ్రామంలో ఐజేఎల్ ప్లాంట్ ని సందర్శించిన మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మాకు ఉన్న డిస్ట్రిక్ట్ లో 45 వాటర్ ప్లాంట్లలో వడియారం ప్లాంట్ కి రెండో బహుమతి రావడం చాలా సంతోషకరంగా ఉందని అతను అన్నారు. మనం చేగుంట మండలం వడియారం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఐజీఎల్ వాటర్ ప్లాంట్ దగ్గరికి వచ్చినాము. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మన మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉన్న 45 ఐజీఎల్ వాటర్ ప్లాంట్లలో ఇక్కడ వడియారం వాటర్ ప్లాంట్ కి ఐజీఎల్ వాటర్ ప్లాంట్ కి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. ఇక్కడ దాన్ని సందర్శించడానికి సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు. అతని దగ్గర ఇట్లా మనం మాట్లాడి ఇక్కడ ఐజీఎల్ ప్లాంట్ గురించి దాని సజెషన్ గురించి ఆ సార్తో మాట్లాడి మనం ఇలా తెలుసుకుందాం. చెప్పండి సార్. నా పేరు ప్రవీణ్ కుమార్, నేను డిస్ట్రిక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, క్లస్టర్ కోఆర్డినేటర్. నాకు జిల్లాలో 47 ఐజీఎల్ వాటర్ ప్లాంట్లు మెయింటైన్ చేసే విధి ఉంటుంది. అందులో ఒకటిగా మనం ఈ వడియారం వాటర్ ప్లాంట్ని మెయింటైన్ చేస్తాం. వడియారంలో దాదాపుగా 5 ఏళ్ళ నుంచి మనం ఈ వాటర్ ప్లాంట్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాం. వాటర్ గురించి తెలుసుకొని తాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఐజీఎల్ వాటరే తాగండి, ఇదే తాగండి అని చెప్పను. కానీ ఎక్కడైనా సరే మీరు వాటర్ గురించి తెలుసుకోవాలి. మీకు బయట వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, ఇక్కడ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఏ వాటర్ మీకు ఇస్తున్నారు, మీరు తాగే వాటర్ మంచిదేనా? సో మనం విరాట్ కోహ్లీ 600 రూపాయల బాటిల్ తాగుతుండని అంటున్నాం. దుబాయ్లోకి వెళ్తే ₹1 కోటి వాటర్ బాటిల్ కూడా ఉందంటున్నాం. మరి వాటికి వీటికి ఈ వాటర్కి ఎంత తేడా ఉంటుంది? ఈ తేడా అనేది మనం తెలుసుకోవాలి. మనంతలో మనం మాత్రమే తెలుసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ మనము శుద్ధమైన వాటర్ నీటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి 6 నెలలకు 3 రకాలుగా వాటర్ టెస్టింగ్ రిపోర్ట్స్ చేసి వాటర్ ప్లాంట్ మనం ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చిపోతారు సార్. ప్రతి 3 నెలలకు మనం వాటర్ టెస్టింగ్ చేస్తాము. వాటర్ శాంపుల్ని NABL అప్రూవల్ ల్యాబ్ పంపిస్తాం. NABL అప్రూవల్ ల్యాబ్లో వచ్చినటువంటి వాటర్ టెస్టింగ్ రిపోర్ట్స్ని మనం ఇక్కడ గ్లాస్ డోర్పై అతికిస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మనం ఆ రిపోర్ట్ని గ్లాస్ డోర్ 26 రకాలుగా మనం వాటర్ని టెస్ట్ చేస్తాం. అందులో ప్రతి మూలకాన్ని అంటే TDS టోటల్ డిజాల్వ్ సాల్ట్స్, నీటిలో కరిగి ఉన్న ప్రతి లవణాన్ని కూడా మనం టెస్ట్ చేసి అది ఎంత మోతాదులో ప్రజలకు అందాలో అంత మోతాదులోనే మనం పెట్టేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మనం ఇక్కడ ప్రజలకు అందుబాటులో పేస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అతికేసిపోయిన తర్వాత ప్రజలు చూసుకుంటారు, దాన్ని బట్టి మీకు తాగొచ్చు. మళ్ళీ ఏంటంటే ఆటోమేటెడ్ ప్లాంట్, ఇదంతా కూడా వైఫై సిస్టమ్ తోటి నడుస్తుంది. ఇక్కడ ప్లాంట్ శుభ్రపరచుకోవడానికి, ప్లాంట్ ఆన్ చేయడానికి ఎక్కువ టైం ఉంది. మిగతాదంతా కూడా 24 సెన్సార్లు ఉంటాయి. రిమోట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది మనకు. ఈ రిమోట్ మానిటరింగ్ సిస్టంలో 24 సెన్సార్లు, TDS, pH లెవెల్ సెన్సార్స్ అన్ని కూడా అమర్చబడి ఉంటాయి. ఆ సెన్సార్ల ద్వారా ఎవ్రీ సెకండ్ డాటా అనేది మాకు హెడ్ ఆఫీస్కి వచ్చేస్తుంది. ఎవ్రీ సెకండ్ మనకు TDS తగ్గినా కానీ లేదా ఏదైనా తగ్గినా కానీ మనకు హెడ్ ఆఫీస్కి వచ్చేస్తుంది. ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటారు అంటే తీయటి వాటర్ తాగుదాం అనుకుంటారు. స్వీట్ వాటర్ అనేటి మనకు మంచి వాటర్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కిన్లీ వాటర్ కూడా ఇప్పుడు స్వీట్ రావట్లేదు. ఆఫ్టర్ కనోరా అనేది కూడా కిన్లీ వాటర్ వాళ్ళు కూడా TDS పెంచారు, బిస్లరీ వాళ్ళు కూడా TDS పెంచారు. మీకు ఆక్వాఫోనా కిన్లీ స్టాండర్డ్ వాటర్ని అదైతే మీరు 20 రూపాయలకు కొంటుర్రో ఇక్కడ 25 పైసలకు లీటర్ వస్తుంది. మీరు 25 రూపాయలు పెట్టి 1 లీటర్ బాటిల్ బయట కొనుక్కుంటున్నారు. ఈ లీటర్ బాటిల్ బయట కొనుక్కుంది 25 పైసలకు మాత్రమే మనకి ఇక్కడ వస్తుంది. ఇంత మంచి వాటర్ని మీరు సద్వినియోగం చేసుకొని ఎక్కువ మంది తాగి మీరు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫుడ్ గ్రేడ్ స్టాండర్డ్స్ పాటిస్తున్నాం, మనం స్టీల్ ట్యాంక్ మెయింటెనెన్స్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ నీట్ హైజెనిక్ టెస్ట్లు, ఎవ్రీ మంత్లీ PMS టెస్ట్లు. PMSకి వచ్చేసి టెక్నీషియన్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళడము ప్లాంట్ని. ఈ విధంగా మనం రన్ చేస్తున్నాం కాబట్టి సక్సెస్ఫుల్గా ఇన్నేళ్ళుగా రన్ అవుతుంది. అందులో కూడా హైయెస్ట్ సేల్ ఉన్న ప్లాంట్గా మనకు గుర్తింపు వచ్చింది వడియారం. ఐజీఎల్ వాటర్ ప్లాంట్ నడిపిస్తున్నటువంటి సప్నా గారు ఇట్లా ఉన్నారు. వాళ్ళతో ఇట్లా ఇది ఎందుకు పెట్టారు, ఏంది మీ ఉద్దేశం, ఎలా ఏంది అని ఇట్లా వాళ్ళతో ఇట్లా మనం ఒకసారి మాట్లాడిద్దాము. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే అండి. ముందుగా రెండవ స్థానంలో హైజల్ స్టేషన్లలో మన మెదక్ జిల్లాలో ఉన్న హైజల్ స్టేషన్లలో 2వ స్థానంలో ఉండడం ముందుగా సంతోషకరమైన విషయం. అయితే అందరికీ మంచినీరు అందించాలనే ఉద్దేశంతో క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఎటువంటి ఉద్యోగానికి వెళ్లకుండా అందరికీ మంచి వాటర్ని అందించాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాలుగా ఈ వాటర్ ప్లాంట్ నడిపిస్తున్నాము. ఇక ప్రభుత్వం వద్ద గుర్తింపు లేని వాటర్ ప్లాంట్లోని నీటితో మంచి గుర్తింపు ఉన్న ప్రభుత్వం చేత గుర్తింపు ఉన్న ఈ వాటర్ ప్లాంట్తో పోల్చి అక్కడ ఇక్కడ వేరియేషన్ చూసుకొని మీరు క్లారిటీ తీసుకొని వాటర్ను తీసుకోవాలని చాలుగా ఈ ఐజల్ వాటర్ను తీసుకోవడం వల్ల గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తీసుకుంటున్నాము. అయితే
మమ్మల్ని ఆదరించినందుకు, ఈ 2వ స్థానంలో ఉన్నందుకు కూడా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక ముందు కూడా మీరు హైజల్ వాటర్ను తీసుకొని మంచి స్థానంలో ముందుగా నిలబెడతారని ఆశిస్తున్నాము.